హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా? బట్టలపై అరటికాయ మరకలు పూసుకున్నారా? అవి ఎలా పోగొట్టుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. పూర్తిగా స్కిప్ చేయకుండా చూసేయండి, వీడియో క్లారిటీగా ఉంటుంది. సో అరటికాయ మరకలు పడినప్పుడు మనం ఎక్కడైతే అరటికాయ మరకలు పడినాయో ఆ ప్లేస్లో నిమ్మ చెక్కతోటి బాగా ప్రెస్ చేస్తూ రుద్దండి. ఇది కలర్ బట్టలకి కూడా బాగా యూజ్ అవుతుంది. ఓన్లీ వైట్ అనే కాదు, ఏ కలర్ బట్టలైనా సరే ఈ టిప్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇలా నిమ్మకాయ రుద్దిన తర్వాత ఒక లిక్విడ్ అయితే మనం కలుపుకోవాలన్నమాట. అదేంటంటే బేకింగ్ సోడా 1 టేబుల్ స్పూన్, అలాగే వెనిగర్ 1 టేబుల్ స్పూన్, రెండు కూడా బాగా మిక్స్ చేస్తే ఇలా పొంగుతుంది. అలా పొంగిన మిశ్రమాన్ని ఈ మరకపై బాగా రుద్దాలి. అలాగే మన ఇంట్లో వాడే డైలీ డిటర్జెంట్ ఉంటుంది కదా, బట్టలు ఉతికే సోపు కానీ లిక్విడ్ కానీ పెట్టి మరోసారి కూడా దీని మీద బ్రష్ చేయాలన్నమాట. ఈ కొద్దిగా ఉంది కాబట్టి, ఇప్పుడే అయ్యింది కాబట్టి త్వరగా పోయింది, ఇందులో ఏముంది అనుకోవచ్చు. కానీ ఇదే టిప్పు ఎప్పటి నుంచో ఉన్న మొండి మరకల పైన కూడా పనిచేస్తుంది. ఓన్లీ అరటికాయ మరకల గురించే నేను ఈ వీడియో చేస్తున్నాను. మరి వేరే వాటికి ఎలా పోగొట్టుకోవాలి, పసుపు మరకలు ఎలా పోగొట్టుకోవాలి, వైట్ బట్టలకి వేరే కలర్ అంటుకుంటే ఎలా పోగొట్టుకోవాలి, వీటన్నిటి గురించి కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయండి. ఒకసారి ఛానల్లో వీడియోస్ అన్నీ పూర్తిగా చెక్ చేయండి. ఇప్పుడు ఇలా అప్లై చేసుకున్న డిటర్జెంట్ పేస్ట్ని నేను చల్లని నీళ్ళల్లో కర్చీఫ్ అయితే ఉతుకుతున్నాను. బాగా చల్లగా ఉండాలి. ఐస్ క్యూబ్స్ వాటర్ అయితే ఇంకా బాగా పనిచేస్తుంది. ఇలా మొత్తాన్ని కూడా జాడిచ్చిన తర్వాత మంచిగా ఎండలో ఎండబెట్టుకోండి. ఏదైనా కాస్త మీకు పోలేదు అనిపిస్తే మరోసారి ఇదే టిప్పు మరోసారి వెంటనే ట్రై చేయండి, చాలా బాగా పనిచేస్తుంది. నేనైతే ఫస్ట్ టైం వీడియో కోసం ట్రై చేశాను, చాలా బాగా నీట్గా అయితే అనిపించింది, సక్సెస్ అయ్యాను అనిపించింది. ఇంట్లో ఉండే వాటితోనే చాలా నీట్గా మరకలు అయితే పోయాయన్నమాట. ఇలా మొత్తం జాడించుకున్న తర్వాత ఎండలో వేశాను. ఆరిన తర్వాత చూస్తే మీకే అర్థమవుతుంది. మరి ఇదండి ఈరోజుటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? మరి ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఎప్పుడు మన ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.